మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వద్దిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మిక ప్రజా సంఘ పోలీసుల ఐక్యత. వద్దిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మిక ప్రజా సంఘ పోలీసుల ఐక్యత. 1వ తేదీ జీతాలు చెల్లించాలి. 1వ తేదీ జీతాలు చెల్లించాలి. 11 పిఎస్సి బకాయిలు చెల్లించాలి. పిఎస్సి బకాయిలు చెల్లించాలి. ఏపీజీలే బకాయిలు చెల్లించాలి. పిఎ బకాయిలు చెప్పారు కదా. నేను మామూలుగా కాలేజీకి వెళ్ళాలి సార్. నేను వాళ్ళంతా అయితే వాళ్ళ సెక్షన్ అండి మీరు డ్యూటీ చేసినారు. మళ్ళీ సపోర్ట్ చేశారు వీళ్ళు. ఉద్యమాన్ని అక్రమ అరెస్టులతో అణిచివేయాలని చూస్తున్నారు. రేపు ఎలక్షన్ టైంలో మా సత్తా చూపిస్తాం. మేమేమి మీ దగ్గర పథకాలకు డబ్బులు అడగట్లేదు. మా జీతాలు లేదా మేము దాచుకున్న డబ్బుల్ని మాకు ఇవ్వమని అడుగుతుంటే ఇంత దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం, మమ్మల్ని ఒక తీవ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా దారి పొడుగున కాపలాగాసి పోలీసులతో నిర్బంధించడం చాలా దారుణం. ఈ 36 గంటల దీక్ష మేము పోలీస్ స్టేషన్లో చేసి మాకు రావాల్సిన బకాయిలు సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం చాలా నిర్బంధంగా బలవంతంగా విరమణ చేస్తుంది. ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశారు. ఇప్పుడు మమ్మల్ని ఇలాగ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి ఎందుకన్నా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు రావాల్సిన 18,90,96,90 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇటువంటి ఉద్యమాలు చేసినప్పుడు ప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేయాలి తప్ప ఇలాంటి దారుణంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్తామని సందర్భంగా మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రావాల్సినటువంటి ఏరియర్ బిల్స్ అందరినీ విడుదల చేయాలని కోరుతున్నాం. జిందాబాద్ 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 జిందాబాద్. మేము
కూర్చోండి మాస్టర్ కూర్చోండి ఏమైంది ఏమైంది కూర్చోండి సార్ వెళ్ళిపోతాం సార్